హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే నేను ఎగ్ పులావ్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇంతకుముందే నేను ఎగ్స్ ఉడకబెట్టుకుంటున్నా, చూడండి. ఎగ్స్ ఉడుకుతున్నాయి. తర్వాత ప్రాసెస్ ఏందో నేను చెప్తా, మీరు చూడండి. ఓకేనా? లెట్స్ గో ఇన్ టు ద ప్రాసెస్. ఇక్కడ నేను టమాటోస్ కట్ చేసుకుంటున్నాను. టమాటోస్ ఎందుకంటే గ్రేవీ కోసం, మనకు పులావ్లో గ్రేవీ ఉంటేనే కదా కొంచెం మంచిగా తినడానికి ఉంటుంది. కాబట్టి మనం ఈ టమాటోస్ని కట్ చేసుకొని గ్రేవీ కోసం రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఇందులోనే కొన్ని కాజును, ఇందులోనే కొంచెం మిర్చి, కొంచెం ఉల్లిగడ్డలు కట్ చేసి వేసుకున్నాను. ఆ క్లిప్ అయితే లేదు ఇందులో, ఎందుకంటే అది ఎక్కడనో పోయింది. తర్వాత ఇట్లా మిక్స్ చేసుకున్నాను. మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా ఒక స్పూన్ తోటి దగ్గరికి అనేసి పెట్టుకున్నాను. ఎందుకంటే అంటే దాంట్లో వేసుకొని తొందరగా మిక్స్ చేసుకోవడానికి కొంచెం వీలుగా ఉండేటట్టు ఇట్లా మిక్స్ చేసుకున్నాను. తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడైతే ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటున్నాను. చూడండి, ఆ ఎగ్స్ని ఇట్లా పొట్టు తీసేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. కొంచెం పసుపు వేసేసుకోవాలి. తర్వాత మెయిన్ ప్రాసెస్ ఏంటంటే ఆయిల్ పోసుకోవాలి. పులావ్లో యాక్చువల్గా కొంచెం ఆయిల్ వేసుకున్నా సరిపోద్ది. తర్వాత ఈ ఆయిల్లోనే మనం స్పైసెస్ వేసుకోవాలి. బగారాకు, జాపత్రి, ఇంకా వేరే వేరే స్పైసెస్ అన్నీ వేసేసుకోవాలి. ఇందులోనే లవంగాలు, ఇలాచీ కూడా వేసేసుకోవాలి. తర్వాత కొంచెం గరం అయ్యాకనే కొంచెం ఆనియన్స్ మిర్చి వేసేసుకొని వాటిని మంచిగా కలబెట్టుకోవాలి. తర్వాత అవి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పుడైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది పులావ్కి. తర్వాత ఇందులో షాజీరా వేసేసుకోవాలి. షాజీరా ఫస్ట్ వేసుకుంటే ఏంటంటే అది కొంచెం బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్ ఆయిల్కి ఎక్స్పోజ్ చేస్తే అట్లా బ్లాక్ అయిపోద్ది. కాబట్టి మనం ఆనియన్స్ మిర్చి వేసుకున్నాకనే షాజీరా వేసేసుకోవాలి. తర్వాత మంచిగా దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. అన్నిటినీ మిక్స్ చేసుకున్నాక తర్వాత ప్రాసెస్ ఏంటంటే, ఇందులోనే నేను కొంచెం అల్లం వేసేసుకున్నాను. అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వేసేసుకున్నాను. ఒక స్పూన్ వేసేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనకి పసుపు వేసేసుకోవాలి. పసుపు, ఇది పులావ్ కాబట్టి పసుపు కూడా వేసేస్తున్నాను. తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఆ అల్లంలో ఉన్న పచ్చిదనం పోయే వరకు మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇదంతా మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం పట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసుకోవాలి. అందులో ఆ గ్రేవీలో కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి. చూపిస్తా చూడండి. తర్వాత వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా స్పైసెస్ మొత్తం, ఎందుకంటే మనం టమాటోస్ అవన్నీ వేయించకుండా, ఫ్రై చేయకుండా డైరెక్ట్ మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి అన్నమాట. ఆ గ్రేవీ అనేది కొంచెం ఉడకాలి. తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. మనం ఎంత కారం తింటే అంత కారం వేసుకోవచ్చు. ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అంటే తక్కువ. కొంచెం తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనకి టేస్ట్కి సరిపడేంత. తర్వాత ఇందులోనే నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను.
స్పైసీగా ఉండాలని. తర్వాత ఈ రెండింటిని మిక్స్ చేశాను. అంతా మంచిగా అయిపోయినాక మనం ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ని డైరెక్ట్ వాటర్తోని కడిగేసినాక వేయదు, కొంచెం ఒక 5 minutes అయినా దాన్ని కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. అప్పుడు కొంచెం బాగుంటుంది పులావ్ అనేది, కొంచెం తొందరగా కుక్ అవుతుంది. తర్వాత ఈ గ్రేవీను రైస్ని మంచిగా కలబెట్టుకోవాలి. తర్వాత ఇందులోనే వాటర్ కూడా పోసుకోవాలి. మనకి రైస్ ఎంత పోసుకుంటామో దానికి ఒక 1.5 glass ఎక్కువ పోసేసుకోవాలి, సరిపోద్ది. తర్వాత ఇందులోనే కొంచెం అదే మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ కూడా ఇందులో వేసేసి కొంచెం కలబెట్టేసుకోవాలి. తర్వాత ప్రాసెస్ ఏంటంటే వాటిని కొంచెం ఇట్లా కలబెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం సేపు అయినాక మంచిగా అది ఉడికిపోద్ది. తర్వాత కొంచెం కొత్తిమీర ఆకును ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నా ఇక్కడ నేను, ఎందుకంటే ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి లాస్ట్లో. కొంచెం సేపు అయ్యాక ఒక 5 minutes అయ్యాక ఓపెన్ చేసుకొని తినచ్చు. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్.